మనకు ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమున్న స్థితిలో ఎట్లుండాలంటే సంతృప్తి కలిగి ఉండాలి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా జీవిత పరిమాణం లెక్కించుట నేర్పించు, సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. ఆయనను మనం ఎప్పుడైతే అడుగుతే కాదనని దేవుడే ఉంటూ ఉన్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను మీకు వివరించేదను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన మాత్రమే చేయగలరు. ఎవరెవరు ఏమేమో అనుకుంటారు, ఎవరెవరో ఏదో మాటిస్తారు, కానీ ఎవరు చెయ్యరు. ఎవరు చేస్తారమ్మా? దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఆయన మాత్రమే మహిమ తెచ్చుకోవడానికి ఆయనకు చాలా చాలా ఇష్టమైనటువంటి పదాలు ఏమిటంటే, దేవుని మనం ఎప్పుడైతే మహిమపరచడానికి సిద్ధంగా ఉంటామో ఆయనకు ఎక్కువ సంతోషం. దేవునికి ఆయన పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతల చేత పొగడబడుతున్నటువంటి పరలోకపు తండ్రికి మన యొక్క ఆరాధన అంటే దేవుని ద్వారా చాలా సంతోషపడతాం. యేసయ్య ద్వారా మనం ఆరాధనను తండ్రికి అప్పజెప్తూ ఉంటే, యేసయ్య ద్వారా ప్రార్థనను తండ్రికి అప్పజెప్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని యేసయ్య ద్వారా నెరవేరుస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉంటాడు. 14 నుంచి చదువుకుందాం. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. పిలిపిలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము వారును నాతో పాలి వారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి తిరిగి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యం మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని ద్వారా రాయబడినటువంటి మాటలు, ప్రవక్తల ద్వారా రాయబడినటువంటి మాటలు, అపోస్తలుల ద్వారా రాయబడినటువంటి మాటలు, పరిశుద్ధుల ద్వారా రాయబడినటువంటి మాటలు,
అనేకులు పంపబడినటువంటి వారి ద్వారా మాట్లాడినటువంటి మాటల్ని మనకు గుర్తు చేయబడుతుంది. వాళ్ళు ఎప్పుడైతే లీనమైపోయారో, ఎప్పుడైతే క్రీస్తుకు లోబడి పని చేయడానికి ప్రారంభించారో, అది కష్టమైన ఇష్టంగా పనిచేశారో, అది పెంటతో ఎంచుకున్నాడు పౌలు గారు. ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతా కూడా ఎట్లా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా ఆలోచన చేశాడు. ఏది కూడా ఆలోచన ఇంకోటి చేయలే. లోకానుసారమైన ఆలోచన ఆయన చేయలే. కాబట్టి మీరిచ్చినటువంటి వస్తువులు ఎట్లున్నావంటే ఆయన దృష్టిలో అపోస్తలుడైనటువంటి పౌలు గారికి మనోహరమైనవిగా ఉంటూ ఉన్నాయి. మనోహరమైనవిగా ఉంటూ ఉన్నాయి. మీ ఇంటికి వచ్చే సేవకులు కూడా, నేనే కాదు ఇంకా ఎవరు వచ్చినా మీ దగ్గరికి వచ్చినా, మీరు వారి గుణగుణాలను గుర్తుపట్టవచ్చు. ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే, మీతో ఉన్నది తిన్నటువంటి వాళ్ళేమో దేవుని చిత్త ప్రకారంగా ఉన్న వాళ్ళు కోరుకొని తెప్పించుకొని తినేటటువంటి వారేమో వారి కడిపే వారి దేవుడు అని కోరుకునే వారై ఉంటారు. సింపుల్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీతో ఉన్న దాంట్లో పాలిభాగస్తుడయ్యి తిని మీరు ఇచ్చింది తీసుకొని అది మనోహరమైందని పౌలు గారు చెప్పినట్టుగా ఆలోచన చేస్తేనేమో దేవుని చిత్తం జరిగించే వారిగా ఉంటారు. లేదు, ఒక యాటను కోసియండి, మంచి మటన్ చికెన్ పెట్టండి, బగారా పెట్టండి, రొట్టెలు చేసి పెట్టండి, ఇలాంటి కోరికలల్లో కూడా ఆయన మీ మీద గుమరిస్తూ ఉన్నాడు అని అంటే ఆయన ఉద్దేశం వల్ల ఆయన కడిపే ఆయనకు దేవుడై ఉంటున్నాడు అనేటటువంటిది మీరు గుర్తుపట్టుకోవాలి. ఎవరు నిజమైనటువంటి సేవకులు, ఎవరు నిజంగాని సేవకులు అంటే తిండి కాడనే తెలిసిపోతుంది. ఎక్కడ తెలిసిపోతుందమ్మా? నీళ్ళ కాడ రైతులకు ఎట్లా తెలుస్తుంది? నీళ్లు మలుపుకునేటి కాడ నాకు కావాలి నీళ్లు, నాకు కావాలి నీళ్ళు అనుకున్నప్పుడు పొలాల దగ్గర లొల్లులు పడతాయి. నీళ్ళ కాడ నీసు కాడ తెలిసిపోతుంది. రైతులకేమో నీళ్ళ కాడ తెలిసిపోతుంది వాళ్ళ స్వభావము. మరి మనుషులకేమో నీసు కాడ అంటే మాంస కృత్యాలు ఉన్న కాడ వాళ్ళ బుద్ధి బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచిని గ్రహించడం, మంచిని అభినందించడం, మంచిని ప్రోత్సహించడము ప్రతి ఒక్కరి ధర్మమై ఉంటూ ఉన్నది. ఒకవేళ నేనేమైనా పొరపాటు చేస్తే హెచ్చరిక మీరు చేయాలన్నా చేయకూడదు. ఎందుకులే సార్కి ఎందుకు చెప్పాలి అని అనుకుంటే సార్ సంఘం ఆగిపోతుంది. ఏమ్మా, ఆయనకు అంత తెలుసు, ఆయన చెప్తే నాకేం తెలుసు, నాకేం ఏమన్నా అంటే కష్టం కదా అని చెప్పి అనుకుంటే సార్ సంఘం ఆగిపోతుంది. సమూయేలు గారు ఏలీ కుమారులు చేసినటువంటి అయిష్టమైనటువంటి పనులు, దేవుని పనులను, వారికి ఇష్టమైనటువంటి బ్రతికినప్పుడు సమూయేలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని వారు చనిపోయారు. ఏలీ గారు కూడా కింద పడి చనిపోయారు. సమూయేలు ద్వారా దేవుని పనిని దేవుడు నెరవేర్చుకున్నాడు. ఇష్టం లేని పని దేవునికి ఇష్టమే లేదు. ఆ మనిషి ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత బలంగానే ఉండని, పొట్టిగానే ఉండని, దేవుడు అది చూడడు. రూపం చూడడు, నలుపు చూడడు, తెలుపు చూడడు, బగ్గ చూడడు, లావు చూడడు, ఏది చూడడు. ఆయన చూసేదల్లా ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయమనేడి తలుపు నోద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తాటు చూడు సకల విధములకు. ఆయన జక్కయ్య గారింటికి వెళ్ళాడు. వెంటనే మారు మనసు పొందాడు. యేసయ్య జక్కయ్య ఇంటిలో ప్రవేశించగానే జక్కయ్య చెప్పాడు, అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నేను 4 గంటలుగా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి యేసు ప్రభు వారు పలికారు. మరి యేసయ్య నమ్మిన తర్వాత మార్పు ఏమన్నా జరుగుతుందా మనలో? యేసు ప్రభు వారు ఇంట్లోకి వస్తేనే జక్కయ్య మారు మనసు పొందాడు. ఆయన ఒప్పుకున్నాడు పాపాన్ని. ఆయన ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు అది ఇస్తా అన్నాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని పిలువబడ్డాడు. మరి పుట్టుకతోటే క్రైస్తవులుగా
మరి పెరుగుతూ పెద్దగా అవుతూ కుటుంబాలు తరతరాలు మనం ఉంటూ ఉన్నప్పటికీ ఇంకా మనలోనే ఏమన్నా మార్పు జరుగుతుందా లేదా? మార్పు జరిగితే దేవుడు సంతోషపడతాడు. పిల్లలు ప్రాయోజకులు అయితే తల్లిదండ్రులు సంతోషపడతారు. విశ్వాసులు ప్రాయోజకులు అయితే దేవుడు సంతోషపడతాడు. మరి లేకపోతే మన జీవితాలు ప్రమాదంలో ఉంటవి అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. ఎప్పుడు తీరుస్తాడు దేవుడు ప్రతి అవసరాన్ని? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని చెప్పి ఎప్పుడైతే ఆయన మాట చాలనా కానీ అనుకున్నప్పుడు మనం బ్రతకగలుగుతాం. దేవుని మాటను గౌరవిస్తే మనం బ్రతుకుతాం. దేవుని మాటను వింటే మనం బ్రతుకుతాం. దేవుని వాక్యానుసారంగా ఉంటే మనం బ్రతుకుతాం. దేవుని చిత్త ప్రకారంగా ఉంటే మనం బ్రతుకుతాం. లేకపోతే వెళ్ళిపోతాం. ఇంకా ఈరోజు ఒక సహోదరుడు, ఆయన సి కుర్మాన్ టైలర్ పని చేస్తాడు. ధర్మపురము అమర్చింతలో టైలర్ షాప్ పెట్టాడు. ఈరోజు పొద్దున్నే లేచి చూసిన సెల్ ఫోన్ చూసినప్పుడు ఆయన చనిపోయి ఉన్నాడు. ఫోటో పెట్టి ఉన్నాడు. నాకన్నా చిన్నవాడే. మేమే పెళ్లి దగ్గరుండి చేసినాము. సహోదరుడు విజయ్ గారు నేను ఇద్దరం కలిసి ఆ అబ్బాయికి పెళ్లి చేసినాము. పిల్లలు చిన్నగా ఉన్నారు. మన సజీవరాయనమ్మంతా చిన్నగా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ధర్మపురానికి తీసుకొని వచ్చారు ఆయన. రేపు సమాధి కావచ్చు. బొంబాయిలో వాళ్ళ అన్నలు వాళ్ళ బంధువులు ఉన్నారు. దూరం నుంచి ఉన్నారు. రేపు సమాధి అవుతుంది. అయితే అక్కడికి వెళ్ళాలి. ఒకటి. రెండవది, మా మేనమామ, మా అమ్మ అన్న. మా అమ్మ అన్న అంటే నాకు మేనమామ. మా మేనమామ కొడుకు పిల్లగాంది పెళ్లి రోజు. ఎక్కడ? హైదరాబాద్ ఫంక్షన్ హాల్. ఈరోజు పెళ్ళికి రమ్మని చెప్పి ఒకటే చాలాసార్లు ఫోన్ చేశాను. వాళ్ళకి క్షమాపణ కోరినాను. అయ్యా నేను రావాలి తప్పకుండా, కానీ నేను రాలేను. దేవుని కన్నా గొప్ప పని అయితే నాకు కావాలి. నన్ను క్షమించండి, నేను రాలేను. ఎందుకు అని అంటే, ఎవడు నా యందు ఉంటే వాడు బహుగా అదే. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. నా భార్యకు అన్న అవుతాడు. ఆయన అన్న కొడుకు చేయలేదు. అంటే మా అల్లుడు పోలీస్. ఆయన పోతే మంచి మర్యాద ఇస్తారు. భార్య భర్తలకు బట్టలు పెడతారు. ఓ మా మామ మా అత్త అని చెప్పి మర్యాద ఇస్తారు, గౌరవిస్తారు. ఇదొక్కరోజు అయితే అయిపోతుంది వెళ్ళి. మళ్ళీ రేపైనా ఎల్లుండి అయినా ప్రయాణం కావాల్సిందే. వాళ్ళు బాగుండాలని మనం ఇక్కడ నుండి కూడా కోరుకుందాం. ఇక్కడ నుండి కూడా ప్రార్థన చేద్దాం. దేవుని పనిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడికి పోయి మనం ఆశీర్వదించలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండే ప్రార్థన చేద్దాం. దేవుని కన్నా గొప్పవాడు ఎవరు లేరు కదా భూమి మీద. దేవుడు అంతటా సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ అంతటా తిరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు. దేవుని పనిని నిర్లక్ష్యము చేయవద్దు. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 17. లోకమును ప్రేమించినటువంటి వారిలోనే ఏ ప్రేమ లేకుంటుందంటమ్మా? తండ్రి ప్రేమ వారిలో లేకుండా. చదువుతాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు,
నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించుచున్నవారు నిరంతరమును నిలుచు. దేవుని చిత్తం జరిగించే వారిగా మనం ఉండాలి. నిరంతరం మనం ఏం చేస్తామా? నిలిచి ఉంటాం. దేవుని చిత్తం జరిగించకపోతే, అయ్యా ఆదివారం ఉంది, నా బంధువు పెళ్లి ఉంది అని చెప్పి బంధువుల దగ్గరికి పెళ్లికి పోతాం. ఆ ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాం ఉంది అని అక్కడ పోతాం. దానివల్ల ఏమైనా లాభం దొరుకుతుందా మనకు? దేవుని దగ్గర ఏమైనా లాభం దొరుకుతుందా? లోకంలో వాళ్ళ దగ్గర దొరుకుతుంది మనకు లాభం, కానీ దేవుని దగ్గర ఏమైనా దొరుకుతుందా? తినుము, త్రాగుము, సుఖించుము, ఈ పనులలో చాలా మంది నిమగ్నమై ఉన్నారు. ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళేమో వాస్తును చూసి ఇల్లు కడుతూ ఉన్నారు లోకం మీద. వైన్ షాప్కి అయితే వాస్తు లేదు, యాది లేదు, ఎప్పటికీ పబ్లిక్. నీ వ్యాముల కన్నా పెట్టు పబ్లిక్. ఎప్పుడు బైక్లు ఆగుతాయి, ఎప్పుడు కార్లు ఆగుతాయి, ఎప్పుడు ఆటోలు ఆగుతాయి. ప్రతి వెహికల్ అక్కడ ఆగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద బండ్లు కూడా వచ్చి ఆగుతాయి. వైన్ షాప్కు ఉన్నటువంటి రవాణా, వెయిటింగ్, పబ్లిక్ చాలా విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఏంటంటే దేంట్లో ఉన్నారు వాళ్ళు? తినము, త్రాగుము. అక్కడ కూర్చుంటారు. ఫస్ట్ సీసాలు తెచ్చుకుంటారు. సీసాలు తెచ్చుకున్నాక ఇక 3 4 ఇట్లా ఉంటారు, సంఖ్య ఉంటారు. ఉన్నాక మామ తిన్నికి కావాలరా, అదే తెస్తా, నేను తిన్నికి వేసుకోవాలి, ఒకరు మందుకి వేసుకోవాలి. కూర్చున్న తర్వాత కొంచెం మీద ఆదమని కూర్చుంటారు. కూర్చున్నాక ఇంకా కావాలి మామ అని మళ్ళీ ఒకడు, మచ్చా ఇప్పుడు పిలుచుకుంటాం ఎట్లా అంటే, మామ మచ్చా చెప్పరా, రేపు నేను చూసుకుంటా పో. ఇంకా గుగ్గీళ్ళు, చికెన్ పకోడు, మటన్ పకోడు, బజ్జీలు ఏవో ఒకటి తెచ్చుకొని కూర్చొని తినుకుంటా ఊకుంటారా, లొల్లి స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక విషయంలో లొల్లి పెట్టుకుంటారు. తాగిన మైకంలో లొల్లిలు పెట్టుకొని అవే సీసాలు వలబెట్టుకొని కలబడతారు. తినము, త్రాగు. ఏ పనిలో ఉన్నారు వాళ్ళు? నిమగ్నమై ఉన్నారు. తినము, త్రాగు, సుఖించుము. అందుకనే వెలివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఏం జవాబిస్తావు నాయనా? వాక్యం వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, అన్న, పెద్దలు, చిన్నలు, ఎవరు బిడ్డలు, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ప్రయారిటీ, ప్రయాసము, ప్రయత్నము మనం చేయవద్దు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కొరకు మనం ప్రయత్నం చేయాలి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తం జరిగించున్న వారు నిరంతరము నిలిచి ఉంటారు. నిరంతరం నిలిచి ఉంటారు. మరి మనం నిరంతరం నిలిచి ఉండే వారిగా ఉందామా? తాత్కాలికంగానే వెళ్ళిపోదామా? క్రైస్తవులమైనది ఎందుకొరకు? ఎస్సన్న గారు, క్రైస్తవులమైనది ఎందుకొరకు? ఈ మాటలు వింటున్నది ఎందుకొరకు? బాప్తిసం తీసుకున్నది ఎందుకొరకు? ప్రభు సన్నిధిలో ఉంటున్నది ఎందుకొరకు? వలలో చేయి వేస్తున్నది ఎందుకొరకు? దేవుని మాటల్ని ఎందుకొరకు మనం గ్రహిస్తూ వెంబడిస్తూ ఉంటూ ఉన్నాము అని అంటే, ఈ లోకం మనది కాదు. ఏ లోకమమ్మ మనది? పరలోకానికి చేరాలి, పరదైసునందు చేరాలి. మరణించిన తర్వాత ఎక్కడికి పోవాలి మనము? పరదైసులో విశ్రాంతిలో ఉండాలి. చీకటి అనేటటువంటిది నరకానికి మనం పోకూడదు అనేటటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఉన్నాం, ఆ ప్రయాణంలో ఉన్నాం మనం. ఆ యొక్క ట్రైన్లో ఎక్కి ఉన్నాం మనము. ఏ ట్రైన్లో ఎక్కున్నాము? పరదైసులకు పోయేటటువంటి ట్రైన్లో ఎక్కి ఉన్నాం. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది,
మంచి సీటున్నది, పరిశుద్ధులకు అందులో చోటున్నది, మంచి సీటున్నది. రాక్కడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాక్కడనే రైలు బండి వస్తున్నది. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పటి నుంచే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎప్పుడు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే బ్యాగు ఊరు మార్చుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాడు. మనం కూడా ఈ లోకం మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు అప్పుడు ఏమీ అవసరం లేదు, ఏమి పట్టుకొని పోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఏం చేయాలి? మనము సిద్ధపాటు కలిగి, తినడానికి కాదు, తాగేదానికి కాదు, వ్యభిచారానికి కాదు, పాపానికి కాదు, అబద్ధానికి కాదు, దొంగతనానికి కాదు, మోసానికి కాదు, పరిశుద్ధత లేనటువంటి పనులనల్లా కూడా దూరం చేసుకొని పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. అప్పుడు మన అవసరతలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఓ తాగుబోతు దగ్గర కూర్చొని అయ్యా దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడని నేను అన్నా అనుకో, ఏమేం తీరుస్తాడు సార్ అని అంటాడు. అయ్యా ఈ లోకంలో ఏం లేదు మనకు, ఇవన్నీ కూడా నేత్రాశ, జీవపు డంబము, వ్యభిచరింపకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగువాన్ని ఏం ఆశించకూడదు, దేవుడు గొప్పవాడు, నీకు సహాయం చేస్తాడు, అవసరాన్ని తీరుస్తాడు. ఇవన్నీ లేనప్పుడు ఇంకేం సహాయం చేసినంత నాకు అనుకుంటాడు తాగుబోతాడు. ఏమనుకుంటాడమ్మా? ఇవన్నీ ఎలా ఉన్నాయి కావాలి, ఏమవసరం అంటాడు, ఇవే కదా కావాలి అంటాడు. పరలోకం అంటే ఏంటి అతనికి తెలియదు, ఆ పరిశుద్ధత ఏదో తెలియదు అతనికి. అందుకనే మనము జ్ఞానంతో ఈ భూమి మీద బ్రతికేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మన జీవితంలో చాలా విషయాలు చెప్పాలని అనుకున్నాం. ఈరోజు చాలా వాక్య భాగాలను పొందుకోవాలనుకున్నాము, కానీ కొన్ని విషయాల దగ్గరనే చాలా సమయము మనకు అయి ఉంటూ ఉన్నది. కాబట్టి చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించు. ఈ మధ్యాహ్నం కాలమా మీరిచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నైనా పరిశుద్ధులందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని మహిమపరచడానికి ఈ స్థలాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. నైనా ఈ శబ్ద తరంగాలు వినడానికి కరెంటుని ఇచ్చినందుకు వందనాలు. మైకును, మౌత్ పీసును, ఈ బాక్సులను ఇచ్చినందుకు మీకు వందనాలు. మాకు కుర్చీలు ఇచ్చినటువంటి వారిని బట్టి మీకు వందనాలు. వారి సన్నిధిలో అవసరమైనటువంటి ప్రతి వస్తువుని ఇస్తున్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని బోధించడానికి పులిపెట్టించినటువంటి ఈ యొక్క వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. పరిచర్యకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా నేటి దినాన నిద్రించినటువంటి సహోదరుడు సి గురుమన గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి, ఓదార్చండి. చిన్న బిడ్డలై ఉంటూ ఉన్నారు. తండ్రి ఎంతో పానముగా అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుతూ విద్యాబుద్ధులను చెప్తూ ముందుకు కొనసాగిస్తూ ఉంటుండగా నైనా ఆ కిడ్నీలు పాడు కావడం వల్ల ఆయన మరణం పొంది ఉంటూ ఉన్నాడు. ఆ కుటుంబం అంతా కూడా వేదన కలిగి ఉంటుండగా, దుఃఖకరంగా ఉంటూ ఉండగా నైనా ఓదార్చమని, ఆదరించమని, ఆ బిడ్డల భవిష్యత్తును, భార్య భవిష్యత్తును, మీ ప్రణాళికలు నాయనా మీరు మీ చిత్త ప్రకారంగా గొప్పగా నాయనా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే నేటి దినాన వివాహం చేసుకుంటున్నటువంటి మా బావ కుమారుడు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను. నైనా ఆయన వివాహం చేసుకొనిచుండగా నైనా వారి జీవితంలో గొప్ప మాదిరికరంగా నైనా మీకు ఉపయోగకరంగా మీ చిత్త ప్రకారంగా ఉండులాగున కుమారుడిని, కుమార్తెను దీవించి ఆశీర్వదించి దీర్ఘాయు చేత నింపుమని ప్రార్థిస్తూ మీ సన్నిధికి వచ్చినటువంటి పరిశుద్ధులందరినీ
పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుకొని ఆశీర్వదించుకొని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.